కావలి వారిని నిర్ణయించున్నాడు, నియమించి ఉన్నాడు. వాళ్ళు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. సంఘానికి దేవుడు నిన్ను నన్ను ఈ పరిచర్యకు సంఘానికి దేవుడు కావలి వారిగా ప్రభు నియమించాడు. స్తోత్రం చెప్పనది గట్టిగా. సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, దేశానికి కానీ, రాబోతున్న తరానికి కానీ దేవుడు మనలందరినీ కావలి వారిగా ప్రభు నిర్ణయించాడు. ఎవరుగా నియమించారండి? సంఘంలో ఒక దైవ సేవకుడిగా నేనైనా, దైవ సేవకులైన సంఘానికి కావలి వారిగా ఉంటూ, ప్రాకారాల మీద ఉంటూ, రేయైనను పగలైనను వాళ్ళు మౌనంగా ఉండరని రాయబడింది. అంటే నిత్యము స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, రేయైనా పగలైనా, అది పగలు కానీ రాత్రి కానీ మౌనంగా ఉండక స్తుతించే పనిని దేవుడు దైవ సేవకులైన మాకు, నీ కుటుంబమే ఒక యెరూషలేము అయితే ఆ కుటుంబానికి దేవుడు నిన్ను ఒక కావలివాడుగా, కావలి కాచే వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్ణయించారు కనుక ఆ కుటుంబానికి నీవు రేయైన పగలైన మౌనంగా ఉండక దివారాత్రులు దేవుని స్తుతించి కీర్తించి బాధ్యతను దేవుడు ఇచ్చాడు. దేశం మీద దేవుడు మనల్ని కావలి వారిగా ప్రభు ఉంచాడు. రేయైన పగలైన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పట్టణాల కొరకు రేయైన పగలైన మౌనంగా ఉండక దేవుని స్తుతించి ఆయన కీర్తించే బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. అంతే కదండి, రాబోయే కాలానికి, రాబోతున్న జనరేషన్ అంతటి కూడా దేవుడు మనల్ని కావలి వారిగా నియమించాడు. హల్లెలూయా. పక్కన